పుట్టింది. కాని ఆమె జీవితమంతా ఇతరుల కోపానికి బలయ్యింది. ఈ కథ వీరులది కాదు, ఈ కథ రాజులది కాదు. ఇది పుట్టిన క్షణం నుంచే నీకు ఉపయోగం లేదు అని వినాల్సి వచ్చిన ఒక స్త్రీ ఆత్మకథ. ఆమె పేరు పాంచాలి. చరిత్ర ఆమెను ద్రౌపదిగా మాత్రమే గుర్తించింది. ఇది మహాభారతంలో యుద్ధాల కన్నా భయంకరమైన ఒక స్త్రీ జీవిత యుద్ధం. ఆమె అగ్నిలో పుట్టింది, కాని జన్మించిన క్షణమే ఆమె చెవిన పడ్డ మాటలు ఆమె ఆత్మను కాల్చేశాయి. తండ్రి ద్రుపదుడు చల్లగా అన్నాడు, నేను ఈ యాగం చేసింది నా పగ తీర్చడానికి కొడుకు కోసం. నువ్వు పుట్టడం వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. ఆ మాట ఖడ్గం కాదు, కాని గుండెను చీల్చింది. ఆ రోజు పాంచాలి అర్థం చేసుకుంది, తాను ప్రేమ కోసం పుట్టలేదని, విధి కోసం పుట్టానని. చిన్నప్పుడే ఆమె నేర్చుకుంది నవ్వుతూ నొప్పిని దాచుకోవడం, మౌనంగా అవమానాన్ని భరించడం. స్వయంవరంలో విల్లు ఎత్తినవాళ్లు చాలామందే, కాని ఆమె మనసు ఆగింది ఒక్కరి దగ్గరే. ధైర్యానికి అహంకారం లేనివాడు, విజయానికి వినయం తెలిసినవాడు. అతడే అర్జునుడు. అర్జునుణ్ణి ఆమె ఎంతగా ప్రేమించిందో అంతగా ఆ ప్రేమను కూడా త్యాగం చేసింది. ఎందుకంటే పాంచాలి ప్రేమ కోరిక కాదు, ధర్మం. ఒక్క భర్త కలలతో ఉన్న ఆమె విధిచేత 5గురి భార్య అయ్యింది. ఎందుకు పాండవులను వివాహం చేసుకుంది? ఇది శాపం కాదు, ఇది బలవంతం కాదు. ఇది తన మనసునే బలి ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టిన ఒక మహాత్యాగం. ఆమె నవ్వింది, కాని ఆ నవ్వు వెనుక ఎన్ని రాత్రుల ఏడ్పో ఎవ్వరూ చూడలేదు. ఆ తర్వాత రాజసభ. వీరుల మధ్య, మహారాజుల మధ్య ఒక స్త్రీని పణంగా పెట్టారు. ఆ రోజు ఆమె అరిచింది కాదు, ఆ రోజు ఆమె అడిగింది, నన్ను పణంగా పెట్టే ముందు నా భర్తే ఎవరి దాసుడు అని. సభ మొత్తం నిశ్శబ్దం. అంధకారంలో ఒకే ఒక్క వెలుగు. కళ్లల్లో కన్నీళ్లు, మనసులో భయం. ఆమె పిలిచింది ఒక్కరినే, కృష్ణ పరమాత్మ. ఆయన మెల్లగా చెప్పాడు, పాంచాలి, నీవు ఉపయోగం లేనిది కాదు, నీవే కాలం మారే కారణం. నీ మౌనం బలహీనత కాదు, అది యుద్ధానికి సంకేతం. ఆ మాటలు ఆమె రక్తంలో అగ్నిలా ప్రవహించాయి. ఆమె విరగలేదు, వంగలేదు, తల వంచలేదు. ఆమె మౌనమే మహాభారత యుద్ధానికి నిప్పు పెట్టింది. యుద్ధమైపోయింది, విజయం వచ్చింది. కాని ఆమె కూల్పోయిన పిల్లలు, ఆమె మోసిన శూన్యం, ఆమె భరించిన వేదన ఏ విజయమూ తిరిగి ఇవ్వలేకపోయింది. ద్రౌపది జీవితం విజయగాథ కాదు, త్యాగగాథ. ఆమె గొప్పతనం ఆమె కోపంలో లేదు, ఆమె సహనంలో ఉంది. ఆమె బాధ ఎవ్వరికీ రారాకూడదు. ఇది పాంచాలి కథ కాదు, అన్యాయానికి ఎదురుగా నిలిచిన ప్రతి స్త్రీ నిశ్శబ్ద యుద్ధం.